ఒళ్లంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారంటూ మాదాపూర్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను అధికారులు కూల్చేశారు. దీనిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. విచారణ జరిపిన న్యాయస్థానం వెంటనే కూల్చివేతలు ఆపేయాలని స్టే ఇచ్చింది. హైదరాబాద్ మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు సమీపంలో 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్ కన్వెన్షన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందనే ఆరోపణలున్నాయి. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దీనిపై ఫిర్యాదు చేశారు. అన్ని శాఖల నుంచి నివేదికలు తెప్పించుకున్న హైడ్రా ఆక్రమణలు నిజమేనని నిర్ధారణకు వచ్చింది. ఉదయం 6 గంటలకు ఎన్ కన్వెన్షన్ వద్దకు చేరుకున్న అధికారులు అన్ని దారులను మూసివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చెరువును ఆక్రమించి నిర్మించిన గోడౌన్లు, వ్యాపార సముదాయాలను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల ఉన్న గోడౌన్లతో పాటు ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హీరో నాగార్జున. పట్టాభూమిలో ప్రైవేటు స్థలంలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందన్నారు. చెరువుకు సంబంధించి 1 అంగుళం భూమి కూడా తాము ఆక్రమించలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హీరో నాగార్జున. స్టే ఆర్డర్ ఉన్నా డీమాలిష్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం కూల్చివేతలు ఆపివేయాలని ఆదేశించింది. పిటిషన్పై విచారణ ముగిసిన తరువాత తీర్పును బట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు సూచించింది. మరోవైపు కూల్చివేతలపై హైడ్రా కూడా ప్రకటన విడుదల చేసింది. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ తొలగించామని, ఎన్ కన్వెన్షన్ కూడా అందులో ఒకటని పేర్కొంది. 2014లో హెచ్ఎండిఏ తమ్మిడికుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్పై నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించిందని పేర్కొంది. ఎఫ్టీఎల్ సర్వే నివేదిక తరువాత మియాపూర్ కోర్టును ఆశ్రయించినా ఎలాంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది హైడ్రా. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద కూడా అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ యత్నించినా అధికారులు అనుమతించలేదని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తామెలాంటి ఆక్రమణలు చేపట్టలేదని హీరో నాగార్జున అంటుంటే నిబంధనల మేరకే కూల్చివేశామని హైడ్రా చెబుతోంది. కూల్చివేతలు ఆపేయాలని హైకోర్టు ఆదేశమివ్వడంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి బ్రేక్ పడింది.